పవన్ కళ్యాణ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి 'హరిహర వీరమల్లు' చాలా సార్లు వాయిదా పడి ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాయిదా పడింది. సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, అలాగే ఇంకా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అసలు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతదా సార్? రిలీజ్ అవ్వదా? రిలీజ్ అవ్వకుండా ఎందుకు ఉంటుందిలే హ్మ్. కదమ్మా. ఇప్పుడు డిలే అవ్వటం అనేది చాలా ఇలాంటి సినిమాలు హ్మ్. ఇప్పుడు శంకర్ కమల్ హాసన్ తోటి తీసిన సినిమా హ్మ్. శంకర్ డైరెక్షన్ లో సగం ఎన్నేళ్ళు అయి పెట్టింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెట్టింది. హ్మ్. ఒక్కొక్క సినిమా ఒకసారి ఒక చిన్న లాక్ ఎక్కడో పడితే హ్మ్. అది కాంబినేషన్లు ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం తోటి ఆ టైంలో ఆయన షెడ్యూల్స్ దెబ్బతింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ కాంబినేషన్ ఈ డేట్ గ్యాప్ దొరికినప్పుడు హ్మ్. ఆ, మిగతా వాళ్ళు దొరకాలి. హ్మ్. మళ్ళీ మార్పులు చేర్పులు ఇట్లా ఇట్లా ఒక్కోసారి అనుకోకుండా డిలే అవుతాయి. హ్మ్. ఇది రాజకీయాల్లో ఆయన వెళ్ళటం వల్ల డిలే అయింది. హ్మ్. తద్వారా డిలే అయినా పెరిగిన కాస్ట్ బిజినెస్ లో వచ్చేస్తని. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కనుక, రాజకీయాలకు వెళ్ళాడు కనుక జనాల్లో ఆ స్టైల్ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం రిలీజ్ అవ్వే సినిమా హ్మ్. కానీ దాని క్రేజ్ దానికి ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ గ్రాఫిక్స్ అవ్వలేదు, హ్మ్. గ్రాఫిక్స్ సీజీ వర్క్ అది జరుగుతుంది. హ్మ్. సో డిలే అవ్వటం అనేది ఇన్విటబుల్. నేను హ్మ్. గతంలో చెప్పే ఈ గొడవ వచ్చినప్పుడు కూడా తీయట్లేదని అనవసరం గొడవ చేస్తున్నారు లేని హ్మ్. దాన్ని. అది ఆ థియేటర్లు మూసేద్దాం అన్నదే జనసేన నాయకుడు. హ్మ్. మళ్ళీ ఏదో జనసేన మీద ఆ సినిమా ఆపేయాలని కుట్ర అంటారు ఏంటిది. కుట్ర అయితే మీ వాడే కుట్ర చేశాడు అన్నదే ఎవరో కాదు. హ్మ్. థియేటర్లు మూసేద్దామన్న మాట మాట్లాడిందే జనసేన నాయకుడు సత్యనారాయణ. ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఆయన ఆ మీటింగ్ లో అరేసాడు. అది కాదు మూయితాలు లేవని మర్నాడే చెప్పేసింది ప్రొడ్యూసర్. ఈ అయినా సరే ఏదో ఆ సినిమా ఆపటానికి లేనిపోని బిల్డప్లు ఇచ్చి హ్మ్. హడావిడి హంగామా చేశారు. అప్పుడే నేను అడిగితే కూడా నాకు తెలిసి గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి. ఆ సినిమా ఈ ఈ 12వ తారీఖు రిలీజ్ కాదు. కేవలం ఇష్యూ కోసం దాన్ని తీసుకొచ్చి హ్మ్. ఇలా అవుతున్నారు. మినిస్టర్ లెవెల్‌లో ఉంటే ఆయన మాట్లాడతాడు మాకు హ్మ్. దుర్గేష్. హ్మ్. ఉంటే ఆ నలుగురు అని అంటే నలుగురు పేర్లు చెప్పొచ్చు కదా! ఆ నలుగురు ఆ సినిమా ఆపడానికి ఆయనే తీసుకొచ్చాడు. ఆ హ్మ్. సినిమా దీన్ని లింక్ పెట్టి. హ్మ్. థియేటర్లు ఆపుదాం అనేది రెగ్యులర్ జరుగుతా ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నో సార్లు 15 సంవత్సరాలు జరుగుతది. ఆపుదాం అంటాం. మళ్ళీ కాదంటాం. ఇది రొటీన్. హ్మ్. ఇప్పుడు ఆపుదాం అని ఆ మీటింగ్‌లో అన్నది మన జనసేన నాయకుడే. హ్మ్. మళ్ళీ దాన్ని కుట్ర అని అన్నది వాళ్ళే. హ్మ్. మీ వాడే కుట్ర చేశాడైతే. హ్మ్. సో ఇది అందుకని అప్పుడే చెప్పేది. ఊరికే ఏదో అనవసరంగా రచ్చ రేపుకొని దాన్ని హ్మ్. చేస్తున్నారు కానీ ఆ సినిమా ఇప్పుడు కాదు. జూన్ 12వ తారీఖు కాదు. తర్వాత నెలాఖరుకి అవుద్దో ఎప్పుడు అవుద్దో ఉన్నాయి చాలా పనులున్నాయి. హ్మ్. నాకు తెలిసి. అంటే చాలా మంది అంటున్నారు నిర్మాతది తప్పు. అతనికి తెలీదా సీజీ వర్క్‌కి ఎంత టైం పడతదో ఇదంతా కూడా ఒక డేట్ అనేది ఫిక్స్ అదేవరో చేసుకోవాలి కదా! అని నిర్మాతనే చెప్పేసి. తప్పు అంటారు. రత్నం ఏం చిన్నోడు కాదమ్మా. రత్నం ఏమి హ్మ్. కొత్తోడు కాదమ్మా. హ్మ్. 'ఎర్ర బస్సు' ఎక్కొచ్చి సినిమా ఇప్పటికి గొప్ప గొప్ప సినిమాలు తీశాడమ్మా రత్నం. హ్మ్. 'కర్తవ్యం' కాడి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఆయనకి ఆ మాత్రం తెలీదా? హ్మ్. అయి ఉంటే ఆయన మీద తోయటం నింద నిర్మాత మీద వేయటం తప్పితే నిర్మాత ఏమో వీళ్ళంతా దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి 10 మందికి నేర్పే పద్ధతిలో ఉన్నాడు అతను. హ్మ్. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. హ్మ్. ఇండియన్ భారతీయుడు తీసింది తనే. హ్మ్. విజయ్ సెకండరీస్‌లో పెద్ద సినిమా తీశాడు. హ్మ్. 'కర్తవ్యం' గాని ఎన్ని సినిమాలు తీశాడు? ఒకటా హ్మ్. రెండా? హ్మ్. అన్నీ సక్సెస్‌ఫుల్ సూపర్ హిట్ సినిమాలు. ఒకటో రెండో దెబ్బతినొచ్చు కానీ అన్నీ మంచి సినిమాలు తీశాడు. హ్మ్. అతనికి తెలీదా ఏమాత్రం ఇప్పుడు. హ్మ్. వీళ్ళు ఈ ఇష్యూ కోసం అనవసరంగా పుష్ చేశారు. హ్మ్. లేతే రత్నం నోటితోటి జూన్ 12 రిలీజ్ అని ముందు అనలా ఆయన. హ్మ్. ఆయనేమి మే 12 తారీఖు రిలీజ్ అని ఏమి రత్నం గారి నోటితోటి ఎప్పుడు అనలా. హ్మ్. వీళ్ళు ఈ వచ్చేటప్పుడు గొడవ పడేటప్పటికి ఆయన అంగీకరించాల్సొచ్చింది. హ్మ్. అది అంతే తప్పితే ఇది లేనిపోని రచ్చ తీసుకొచ్చారు. హ్మ్. అనవసరంగా ఆ సినిమాకి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొత్త రూమర్ ఒకటి అనవసరంగా స్ప్రెడ్ చేశారు. చాలా తప్పైన హ్మ్. రూమర్ అది. ఎవరు హ్మ్. చేస్తున్నారో అది రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని ఇట్లా అని. అంటే ఎందుకొస్తుందంటే ఆ మాటమ్మా, హ్మ్. హీరో 11,00,00,000 తిరిగి ఇచ్చేసాడు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా ఏంటంటే ఎప్పుడు రిటర్న్ ఇచ్చారు డబ్బులు. హ్మ్. సినిమా రిలీజ్ అయ్యి హ్మ్. ప్రొడ్యూసర్ నష్టపోయాడు. ఫ్లాప్ అయింది. ప్రొడ్యూసర్ హ్మ్. నష్టపోయాడంటే అప్పుడు ఆ నిర్మాత, ఆ హీరో, ఆ దర్శకుడు, ఆ హీరో హ్మ్. రిటర్న్ ఇచ్చాడు. ఇది ఆనవాయితీ. హ్మ్. రిలీజ్ అవ్వకముందే ఇచ్చేసారంటే అర్థం ఏంటి? మీరేం చెప్తున్నారు ప్రజలకి? అంటే అంటే నష్టపోయేసాడని చెప్పేస్తున్నారు రిలీజ్ అవ్వకముందే. హ్మ్. నష్టపోయాడని మీరే చెప్తున్నారు. రాంగ్ సిగ్నల్ అది. ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఏదో పవన్ కళ్యాణ్‌కి గొప్ప పేరు తీసుకొద్దాం. ఆయన హ్మ్. డబ్బులు ఇచ్చేసాడు. గొప్ప క్రెడిబిలిటీ తీసుకొద్దామని చేస్తున్నారా తప్పుడు మాట? హ్మ్. తప్పుడు ప్రచారం చేస్తున్నారా? లేకపోతే ఇంకెవరు చేస్తారు? 11,00,00,000 ఆయన ఇచ్చాడు అనేది ఆయన నోటితోటి అనలేదు. హ్మ్. ఎవరో మీడియా అంతా 11,00,00,000 ఇచ్చేసారు. 11,00,00,000 ఇచ్చేసారు. హ్మ్. అని అనటం వల్ల మంచా చెడా ఆలోచించకుండా విచక్షణ లేకుండా దానివల్ల ఎంత చెడు హ్మ్. నిర్మాతకి ఎంత నష్టం అయిపోద్ది. హ్మ్. ఆడియన్స్‌లో
ఓహో సినిమా దొబ్బింది అనమాట, అందుకనే పవన్ డబ్బులు ఇచ్చాడు. ఉమ్. పవన్ క్రెడిబిలిటీ కోసం చూస్తున్నారు కానీ సినిమా మొత్తం దెబ్బతింటది, ఆడియన్స్ ఇట్లా రాంగ్ సిగ్నల్ అవుతుందని ఆలోచించట్లా. ఉమ్. చాలా తప్పు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.